ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, వాట్సాప్ చేస్తున్నారు. అన్న వీడియోస్ కనపడడం లేదు, ఏమైంది, మీకు ఆరోగ్యం బాగాలేదా, ఎందుకు గత నెల 15 రోజుల నుంచి సరైన వీడియోస్ ఏమీ కనపడడం లేదు అని అడుగుతున్నారు. బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు, వీకేఆర్ గాస్పుల్ మీడియా అనే మన పాత ఛానల్, సుమారు 2,15,000 సబ్స్క్రైబర్స్ ఉన్న మన పాత ఛానల్ తండ్రి సన్నిధి కుట్ర వలన లేకుండా పోయింది. ఇది క్రొత్త ఛానల్, సేమ్ పేరే ఉంది, కానీ గతంలో క్రియేట్ చేసిన దీనిని వాడకపోవడం వలన ప్రజలకు అంతగా రీచ్ లేదు. అందుకే నేను చాలా వీడియోస్ పెట్టక మాట్లాడక చాలా మందికి తెలియదు. మరలా ఈ ఛానల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అనేకమైన సంగతులతో మరలా మీ ముందు ఉంటాను. నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని ఎవరిని అడగలేదు. ప్రేమతో మీరే నన్ను ఆదరించారు, నన్ను ముందుకు తెల్లారు. కానీ ఇది అనేకులకు రీచ్ అవ్వాలంటే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీ కామెంట్ని నేను అప్రూవ్ చేస్తాను. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కి సంబంధించిన సాలేం రాజు గారు సుప్రీంకోర్టు తీర్పుపై ఏదో సునామీ లాంటి ప్రశ్నలు సంధిస్తూ ఏవో వీడియోస్ మాట్లాడారు అని వారి భజన బృందం అంతా వీడియోస్ ని తెగ వైరల్ చేసే పనిలో పడ్డారు. దళితులపై ఇప్పటి వరకు లేని ప్రేమను ఇప్పుడు కనబరుస్తున్నాడు సాలేం రాజు అంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఈ మాటలు చాలా మందికి నచ్చకపోవచ్చు, కఠినంగా ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం. చిలకలూరుపేటకు సంబంధించిన సరౌండ్ 30 కిలోమీటర్స్ లోపు విలేజెస్ లో ఎందరో దళిత సేవకుల పొట్టలు కొట్టినవాడు, వారికి పరిచర్య లేకుండా చేసిన వాడు ఈ సాలేం రాజు. ఈ రోజు దళితుల మీద దొంగ ప్రేమ వలకబోస్తున్నాడు. ఆ దొంగ ప్రేమను, ఆ నటనను, ఆ హవాభావాలను, ఆ వాక్చాతుర్యాన్ని నిజమనుకొని అనేకులు ఆహా ఊహో అంటున్నారు. అమాయకులు గనుకనే అతని నటన ద్వారా సమాజాన్ని ఎలా బొట్లో వేసుకోవాలో, బొట్లో ఉన్న చేపలను ఎలా కొట్టేయాలో అతనికి బాగా తెలుసు. అదే ఇప్పటి వరకు చేస్తున్నాడు. ఆ విధంగానే అతని పరిచయం ఎదిగింది. ఇది మరొక సంగతి. అయితే దేవుని బిడ్డలారా, సాలేం రాజు భజన బృందం అంతా ఏం చేస్తున్నారంటే వేరే సేవకులు ఎవరు మాట్లాడలేదు, వాళ్ళ నోరెత్తడం లేదు. ప్రతి ఒక్క సేవకుడు ఈ సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడాలి. దళితులకు అన్యాయం జరుగుతున్నది ఒక్క దళిత పాస్టర్ కూడా మాట్లాడడం లేదు, మరొక పెద్ద పాస్టర్ ఎవడు మాట్లాడడం లేదు, మా సాలేం రాజు గారు మాత్రమే మాట్లాడారు, వాళ్ళకు పట్టదా ఈ సమస్య అంటూ వైరల్ చేస్తున్నారు ఆ వీడియోని అనేక విధాలుగా. అయితే వారందరికీ తెలియని సంగతి ఏంటంటే సాలేం రాజు అనే వ్యక్తి అనేక మంది దళిత సేవకులు పొట్టలు కొట్టాడండి, వారికి బొవ్వ లేకుండా చేశాడండి. సువార్తను ప్రకటించేవాడు సువార్త వలన జీవనం పొందాలని, సంఘ కాపరి సంఘం వలన పోషింపబడాలని దేవుడి నియమించిన కట్టడ కదా. అలా ఎందరో సేవకులు వారు కష్టపడి చెమటోర్చి రాత్రి పగలు కాలినడకన తిరిగి సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను రక్షించిన ఎన్నో సంఘాలు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి, భారతదేశం అంతా ఉన్నాయి. ఎక్కువ శాతం దళిత కులాలకు సంబంధించిన వారే ఎక్కువ మంది సేవకులుగా ఉండడం మీకు తెలియంది కాదు. ఇలా అనేక మంది కష్టపడి సంపాదించిన ఆత్మలను, కట్టుకున్న సంఘాలను దోచుకుని ఈరోజు వేలాది మంది విశ్వాసాలు ఉన్న సంఘంగా చెప్పుకుంటున్నాడు ఈ సాలేం రాజు. ఎందరో దళిత సేవకులకు పరిచర్య లేకుండా చేసిన ఈ వ్యక్తి ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నాడు, దళితులపై దొంగ ప్రేమ చూపిస్తున్నాడు. ఒక సంగతి చెప్తానండి మీకు, చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్పాలంటే. ఒక సంగతి చెప్తాను. గత 4 ఏళ్ల క్రితం నాతో బాధపడి కన్నీరు పెట్టుకున్న ఒక సేవకుని దేనగద, ఒక దళిత సేవకుని దేనగద ఇది. ఒక ప్రాంతంలో, అంటే ఆ చిలకలూరుపేట సరౌండ్లో ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో అనుకుంటా, అక్కడ ఒక సేవకుడు 10-15 ఏళ్లగా పరిచర్య చేస్తూ కష్టపడి స్వార్థను ప్రకటించగా ఒక 30 మంది ఆత్మలు రక్షింపబడ్డారు. 10 ఏళ్లకు 15 ఏళ్లకు. ఆ 15 ఏళ్ల సేవలో కూడా ఆయన మందిరం కట్టుకోవడానికి స్థలం లేదు. ఒక ఇంటి వాకిట్లోనే అతడు ఆ పరిచర్య జరిగిస్తున్నాడు, సంఘం నిర్వహిస్తున్నాడు. అక్కడి విశ్వాసులు సాలేం రాజు కులానికి సంబంధించిన వారు, కులం ఒకటి. అయితే ఈ కరోనా సమయం తరువాత ఈ సాలేం రాజు ఈ లైవ్స్ ద్వారా, వీడియోస్ ద్వారా వైరల్ అయ్యాడు కదా. తన నటనా కౌశల్యాన్ని చూపిస్తూ అనేకులని ఆకర్షించుకుని అనేక మంది ఆత్మలను దోచేసుకున్నాడు కదా. ఇప్పుడు తండ్రి సన్నిధి మినిస్ట్రీలో ఉన్న, లేదా తండ్రి సన్నిధి చర్చిలో ఉన్న ఆ ఆత్మలన్నీ ఇతడు కష్టపడి సంపాదించిన ఆత్మలు అనుకున్నారా? లేదండి. అనేక మంది సేవకులు కష్టపడి సంపాదించిన ఆత్మలను దోచుకున్న ఈ సాలేం రాజు ఆత్మల దోచుకున్న దోపిడీదారుడు. ఇంకా చాలా దోపిడీలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను, ఇందులో భయపడేదేమీ లేదు. అయితే దేవుని బిడ్డలారా,
అక్కడ ఏ దళిత సేవకుడు పరిచయం చేస్తున్నాడో ఆ ప్రాంతంలో అన్యుల మధ్య సేవ చేస్తున్నాడు. వారంతా ఈ తండ్రి సన్నిధి సాలేము రాజు కులానికి సంబంధించిన వారు కదా. ఎప్పుడైతే ఇతడు వీడియోలో కనపడ్డాడో వారు ఆకర్షింపబడ్డారు. ఇక్కడికి మా కులస్తుడే అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే క్రైస్తవంలోనికి వచ్చినా కూడా కులాన్ని విడవని వారు ఈ రోజు అన్యజనుల నుంచి రక్షింపబడిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కులాన్ని విడిచిపెట్టరు. వాళ్ళ కుల కట్టుబాట్లు కానీ వాళ్ళ కుల పద్ధతులు కానీ లేదా వాళ్ళ కులానికి సంబంధించిన సేవకుడే ఉండాలనుకుంటారేమో తెలీదు. మొత్తానికి ఈ తండ్రి సన్నిధి సాలేం రాజు మా కులస్తుడే అని అనుకున్నారు వాళ్ళు. అనుకుని అప్పుడప్పుడు ఈ చిలకలూరుపేటకు రావడం మొదలుపెట్టారు. ఈ సంగతి తెలిసింది సాలేం రాజుకి. పలానా ఊరు నుంచి వీళ్ళు వస్తున్నారు అని. అక్కడ ఎవరు నడిపిస్తున్నారు? ఆ సంఘ కాపరు ఎవరనంటే పలానా సేవకుడు. ఎన్నాళ్ళ నుంచి సేవ చేస్తున్నాడు? 10-15 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాడు. సరే, దళిత సేవకుడు, మందిరం లేదు, బాగా దోచుకున్న సొమ్ము ఉంది కదా సాలేం రాజుకి. కనీసం అక్కడ ఆ విశ్వాసులందరికీ ఆ సేవకునికి ఒక మందిరం కట్టి పెట్టొచ్చు కదా, అవునా కదా చెప్పండి. కానీ ఏం చేశాడంటే వీళ్ళంతా మన కులస్తులు కనుక మనము అక్కడ ఒక స్థలం కొని సంఘం కట్టి మన పాస్టర్ గారిని పంపిద్దాం అనుకున్నాడు. అలా పంపించాడు. ఆ విశ్వాసులందరూ ఈ తండ్రి సన్నిధి సాలేం రాజు ఏ కులానికి చెందినవాడు ఆ కులానికి చెందినవారు కాబట్టి వాళ్ళంతా తండ్రి సన్నిధి ఆ సాలేం రాజు అదే ఊరిలో కోతవేత దూరంలో కొన్న ఆ స్థలములో కట్టిన మందిరానికి వెళ్ళిపోయారు. 10-15 ఏళ్లగా కష్టపడి సంపాదించిన ఆత్మలు జారిపోయి ఆ దళిత కులం నుంచి రక్షింపబడిన ఆ సేవకుడు కన్నీరు పెట్టుకున్నాడు, కన్నీరు మున్నీరయ్యాడు. ఇదండి సాలేం రాజు చరిత్ర. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎందరో దళిత సేవకుల కష్టాన్ని దోచేసుకున్న గరణ దొంగ ఈ సాలేం రాజు. ఇతడు ఈరోజు దళితుల మీద ప్రేమ ఉన్నట్టు ఎంత నటిస్తున్నాడో అతని నటనా కౌశల్యాన్ని మీరు చూసే ఉంటారు. నాకు బాప్తిసం ఇచ్చింది ఎవరనుకున్నారు? ఒక దళితుడు. ఈ సువార్తను అనేక ప్రాంతాలకు తీసుకెళ్లేవారు ఎవరనుకున్నారు? దళితులు. అవును, ఆ దళిత సేవకులు కష్టపడి సంపాదించిన ఆత్మలను నువ్వు దోచేసుకుని నీ సంఘానికి నీ మినిస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని ఈరోజు దళితుల మీద ప్రేమ ఉన్నట్టు ఎంత నటిస్తున్నావయ్యా సాలేం రాజు. దళితులకు ఎస్సీ హోదా రద్దు అనే ఆ అంశం తెరపైకొచ్చి ఇంత రచ్చవడానికి కారణం ఎవరంటే ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీయే. ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పెంపుడు కుక్కైనా ఈ జాస్వడాని చెగుడి అనే వీడు ఉన్నాడు కదా, బ్రోకర్ గాడు, వీడు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లాడు ఆ చింతాడ ఆనందపాలు గారి కేసు. అతను అమాయకుడి పాపం ఆనందపాలు గారు. అతని పక్షానికి వెళ్ళి నీ పక్షంగా మేమున్నాం, సిజేఎస్సీ ఉంది, హైకోర్టుకి వెళ్దాం, సుప్రీంకోర్టుకి వెళ్దామని ఎదవ బిల్డప్లు ఇచ్చి వీడు చేసిన రచ్చ వలన వీడు చేసిన పని వలన ఇంత గందరగోళమై ఆ మినిస్ట్రీకి ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని ఇలా గమనించి ఒక తెలివైన పథకం పన్నారు. ఆ పథకమే దళితుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు సాలేం రాజు తన నటనా కౌశల్యాన్ని ప్రపంచం ముందు పరిచాడు. ఇది తెలియక దళితుల పక్షంగా మాట్లాడాడు బీసీ బిడ్డ, అమ్మో దళితుల పక్షంగా మాట్లాడాడు పలానా సాలేం రాజు. ఎవరైనా మాట్లాడారా? ఎవరికి పట్టదా? ఈ సమస్య ఎవరికి అవసరం లేదా? దళితుల సమస్య మీకు వద్దా? ఇన్ని కబుర్లు చెప్తున్నారు ఆ భజన బృందం అంతా. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు గమనించారో లేదో తండ్రి సన్నిధి మినిస్ట్రీలో ఎంతమంది దళిత సేవకులను నిలవబెట్టాడు సాలేం రాజు చెప్పండి. ఈ జాస్వాడానిల్ చెగుడి అనేవాడు కానీ ఏదో ఒకరిద్దరు ఉండుంటారు. ఈ జాస్వాడానిల్ చెగుడిని చూసారా? ఇతడు దళిత కులానికి చెందినవాడు. ఇతడిని ఒక కుక్కలా వాడుకుంటున్నాడు సాలేం రాజు. తన కొడుకులను గాని, అంటే పెద్ద కొడుకు గాని చిన్న కొడుకు గాని, మేనల్లులు ఇద్దరు గాని, మేనకోడల భర్త రవిని గాని, ఇంకా ఆ తండ్రి సన్నిధి మినిస్ట్రీకి సంబంధించిన తన కులానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో లేదా ఈ దళిత కులానికి సంబంధించిన వారు వేరే దళితేతర కులానికి సంబంధించిన వారిని ఒకలా ఉంచుతాడు. ఈ జాస్వాడానిల్ చెగుడి అనేవాడిని ఒకలా ఉంచుతాడు. ఈ కుక్కకు తెలియదు ఇది బానిస కుక్క. ఇది ఎప్పుడు బానిస బ్రతుకుతూనే ఉంటది ఈ కుక్క. చూడండి, ఈ జాస్వాడానిల్ చెగుడి మాట్లాడే మాట తీరు ఎలా ఉంటుంది. సాలేం రాజు గాని అతని కొడుకులు గాని అతని మేనల్లుడు వాళ్ళు గాని ఇంత వల్గరగా మాట్లాడతారండి. జాస్వాడానిల్ చెగుడిలాగా మాట్లాడతారా? వీడి నోట బూతులు, వ్యభిచారపు కంపు, అక్రమ సంబంధాలు ఇవన్నీ వినబడతాయండి. నానా బూతులు వినబడతాయి. నానా దరిద్రమంతా, నానా రొచ్చంతా, తండ్రి సన్నిధి మినిస్ట్రీ సంఘస్థుల మరుగుదొడ్డంతా ఈ జాస్వాడానిల్ చెగుడి నోట్లోనే ఉంటది. ఆ మరుగుదొడ్లో నుంచే మాటలు వస్తూ ఉంటాయి కదా. అలా సాలేం రాజు కొడుకుల నోట గాని, ఆ మేనల్లుల నోటన గాని, మేనకోడల భర్త నోట గాని, లేదా మిగిలిన సేవకుల నోట వస్తుందా? రాదండి. వీడు దళిత సేవకుడు గనుక వీడిని ఉపయోగించుకుని వీడిని ముందుకు తోచేసి ఆ మినిస్ట్రీస్ కి సంబంధించిన కలతలు లేదా అక్రమాలు వీటిని
కప్పి పెట్టుకోవడానికి, మాఫీ చేసుకోవడానికి ఈ కుక్కను వదులుతూ ఉంటాడు ఆ సాలెంరాజు. అర్థమైందా లేదా? దళితులకి ఇచ్చే విలువ. అక్కడున్న పరిచారకులు ఎక్కువ దళిత బిడ్డలే. వాళ్ళే పరిచయం, వాళ్ళే బరకాలు వేయాలి, వాళ్ళే తుడవాలి, వాళ్ళే కడగాలి, వాళ్ళే వండాలి. చూసారా? దళితుల్ని ఇప్పటికీ బానిసల్లా ఉపయోగించుకుంటున్న దగాకోరు ఈ సాలెంరాజు. ఇంత చేస్తూ దళితుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఎంత నటన ప్రదర్శిస్తున్నాడంటే దేవుని బిడ్డలారా, ఇదంత దొంగ ప్రేమ దళితులపై. నేను చెబుతున్నాను, నిజంగా దళితుల మీద ప్రేమే ఉంటే తాను కేవలం 10-12 60 నుండి 100 ఎకరాలు సంపాదించాడండి. ఏమీ లేనివాడిగా సేవ ప్రారంభించి ఈరోజు ఎకరాల పొలాలు సంపాదించాడు. ఆ చిలకలూరుపేట తండ్రి సన్నిధికి వచ్చే విశ్వాసులలో దళితులైన వారు చాలా మంది ఉన్నారు. ఆ దళితులకు సరైన ఇల్లు లేకుండా ఉన్నారు, అసలు ఇల్లు స్థలమే లేకుండా ఉన్నారు. అలాంటి వారికి వాటిని దారాదత్తం చేయమనండి. దళితుల మీద ప్రేమ ఉంటే పేదవారిగా ఉన్న వారికి నెలకింతను కేటాయించమనండి. తన దోపిడీ సొమ్ముని కేటాయిస్తాడా? ప్రార్థనా తోట అంటూ ఒక 5-10 ఎకరాల్లో కట్టాడు కదా, అక్కడ దళితులకి ఇల్లు కట్టించమనండి ఆ ప్రార్థనా తోటలో. ఇవేమి చేయడండి. మైకి ముందుకు వచ్చి మాటలే కదా, ఎవడైనా చెప్తాడు మాటలు. ఆ మాటలు నమ్మి అందరూ మోసపోయి సాలెంరాజు ఓహో అనుకుంటున్నారు. అసలు బండారం అయితే ఇదండి. దళిత సేవకులు పొట్టలు కొట్టినవాడండి ఈ సాలెంరాజు. ఎందరో సేవకులు కన్నీటికి కారకుడండి ఈ సాలెంరాజు. వారు సంపాదించిన ఆత్మలన్నీ దోచుకున్న దగాకోరండి ఈ సాలెంరాజు. ఈరోజు దళితుల మీద ప్రేమ ఉన్నట్టు ఇతడు ఒక్కడికే ఉన్నట్టు మిగిలిన సేవకులకు ఎవరికీ లేనట్టు వాళ్ళని నిందించడం, ఇతన్ని పైకెత్తడం, జాకీలేసి మరీ లేపుతున్నారండి. దేవుని బిడ్డలారా, సాలెంరాజు ఎలా మోసం చేస్తాడో, ఎలా ప్రజలను ఆకట్టుకుంటాడో, తన వాక్చాతుర్యంతో, తన నటన ప్రదర్శనతో, నటన కౌశల్యంతో ఎలా ప్రజలను మభ్యపెడతాడో అన్నీ ఒక్కొక్కటి బయట పెడుతూ ఉంటాను. నా పరిచర్యలో భాగంగా ఈ దుర్బోధల్ని, దేవుని పేరిట చేస్తున్న ఈ అన్యాయాన్ని కూడా ఎండగడతాను. ఎదురు చూస్తూ ఉండండి. నేను ఎప్పుడు అడగలేదు, ఎప్పుడు మీకు ప్రత్యేకంగా చెప్పలేదు. ఇది మన క్రొత్త ఛానల్. ఇది ప్రజలకు రీచ్ అవ్వాలంటే చూస్తున్నవారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమెన్.